2026 సంవత్సరపు వాతావరణ అంచనాల ప్రకారం తీవ్రమైన ఎల్ నినో ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు పెరిగి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా జోన్ 2లో చూసినట్లయితే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మరియు ఏలూరు జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా కూరగాయలు, పండ్ల పంటలు, సుగంధ ద్రవ్యాలు మరియు వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలో మిరప పంటలో ఎల్ నినో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం. వేడి మరియు పొడి వాతావరణంలో తామర పురుగులు, నల్లి, పేనుబంక వంటి రసం పీల్చే పురుగులు వేగంగా పెరిగి వైరస్ వ్యాధుల వ్యాప్తిని పెంచుతాయి. సాధారణ వర్షపాతం కంటే 75% కంటే తక్కువ వర్షం వచ్చే సూచనలు ఉన్నప్పుడు మిరప సాగు విస్తీర్ణాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం మంచిది. పెసర, మినుములు, అలసందలు, గోరుచిక్కుడు, నువ్వులు మరియు వేరుశెనగ వంటి పంటలు తక్కువ నీటితో సాగు చేయవచ్చు. స్వల్పకాలిక రకాలు సాగు చేయడం ద్వారా పంట చివరి దశలో వచ్చే కరువు ప్రభావాన్ని నివారించవచ్చు. CA 960, అర్కమేఘన, LCA 657 మరియు LCA 684 వంటి రకాలు కరువును తట్టుకొని స్థిరమైన దిగుబడిని అందిస్తాయి. నారుమడులను 7 నుండి 10 రోజుల వ్యవధిలో దశల వారీగా పెంచడం వల్ల అనిశ్చిత వర్షపాత పరిస్థితుల్లో కూడా సరైన నారు అందుబాటులో ఉంటుంది. 25 నుండి 30 రోజుల వయస్సు గల 4 నుండి 5 ఆకులు ఉన్న నారును సాయంత్రం వేళల్లో నాటడం వల్ల నారు ట్రాన్స్ప్లాంటింగ్ షాక్ను తట్టుకుంటుంది. బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ మోతాదులో తరచుగా నీరు అందించాలి. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీడ్ మ్యాట్, పశువుల ఎరువు మరియు కనిష్ట దుక్కి పద్ధతి వల్ల తేమను పరిరక్షించవచ్చు. వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం, భూగర్భ జలాల తగ్గుదల వంటి పరిస్థితుల్లో నీటి కుంట రైతుకు అత్యంత విలువైన పెట్టుబడి. పొలంలో వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడం ద్వారా అవసరమైన సమయంలో పంటలకు రక్షణాత్మక సాగునీరు అందించవచ్చు. పాలిషీట్ లేదా కాంక్రీట్ లైనింగ్తో నిర్మించిన నీటి కుంటలలో నీటి లీకేజీ తగ్గి ఎక్కువ కాలం నీటిని నిల్వ ఉంచవచ్చు. లీటరు నీటికి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్, 2 గ్రాముల బోరాన్ కలిపి పిచికారీ చేయడం ద్వారా కాయకట్టడం మెరుగుపడుతుంది. అదనంగా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మరియు హ్యూమిక్ యాసిడ్ వాడాలి. మిరపతో పాటు పెసర, మినుములు లేదా అలసందలను అంతర పంటలుగా సాగు చేయడం ద్వారా వనరులను సమర్థంగా వినియోగించుకోవచ్చు. నారు దశలో షేడ్ నెట్, సరిహద్దు పంటలు మరియు మొక్కల మధ్య దూరం పాటించడం ద్వారా వేడి ఒత్తిడిని తగ్గించవచ్చు. ఎల్ నినో పరిస్థితులను ముందుగానే అంచనా వేసి సరైన పంట ప్రణాళిక, నీటి యాజమాన్యం, తేమ పరీక్షణ, పోషకాలు మరియు సమగ్ర పురుగు యాజమాన్యాన్ని పాటించడం ద్వారా మిరప పంటలో స్థిరమైన దిగుబడిని సాధించవచ్చు. వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ఉద్యాన శాఖ సిఫార్సులను తప్పనిసరిగా అనుసరించండి.